బాబాయ్ నమస్తే. మీ పేరు బాబాయ్? మల్లెల లక్ష్మీనారాయణ. బాబాయ్ ఏం చేస్తారు? బాబాయ్ మరేంటి గత వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ విషయం అంటే ఏదైతే మనం సంప్రదాయపరంగా హిందూ సంప్రదాయపరంగా ప్రసాదం అనేది చాలా భావోద్వేగాలకు గురిచేసే విషయం. మరి అలాంటిది కల్తీ జరిగిందని చెప్పి ఈరోజు సిట్ విచారణలో తేలింది. ఒక పక్కన వైసీపీ నాయకులేమో అసలు కల్తీయే జరగలేదు. చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేస్తా ఉన్నాడని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఈసారి సిట్ క్లీన్ చిప్ ఇచ్చినా సరే ఎందుకు ఈళ్ళు ప్రచారం చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గాని, వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. బాబాయ్ ఏం చెప్తారు మీరు దాని గురించి? వైసీపీ గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి విధానాల గురించి కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు కాదు. ఈ రాష్ట్రానికి ఆయన అధికారంలోకి వచ్చింది మాయమాటలు చెప్పి, అతను ఒక బ్రహ్మరాక్షసుడు. ఈ ముఖం మీద సాధు జంతువు ఆవు గోముఖ వ్యాఘ్రం అంటారు కదా, ఆ మసుగుతోటి వచ్చి ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మించి అతను ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. కట్టినటువంటి రాజధానిని నాశనం చేశాడు. పోలవరాన్ని నాశనం చేశాడు. చంద్రబాబు గారి హయాంలో వచ్చినటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా కమిషన్లు ఇవ్వనటువంటి వాళ్ళందరినీ కూడా తరిమేశాడు. ఈ విధంగా అతని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు లడ్డు కల్తీలో ఎక్కడ రూపాయి వస్తుందంటే, ఎందులోనైనా సరే 10 పైసల లాభం వస్తుందంటే దాన్ని కల్తీ చేయటమే. అయితే సహజంగా ఆ టైంలో ప్రసాదం తిరుపతిలో ప్రసాదం తిరుపతి వెళ్ళొచ్చు, అక్కడైనా ఇస్తున్నారు ప్రసాదం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీటీడీ కళ్యాణ మండపాల్లో ప్రసాదాలు ఇస్తున్నారు. అంత దూరం నేను తిరుపతి అయితే వెళ్ళలేదు, కానీ ఇక్కడ లబ్బిపేటలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ప్రసాదం తీసుకొని తింటే వాసన వచ్చింది. ఇదేంటి వాసన వస్తుంది? ఇదే విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ వాసన రావటం, ఇందులో ఏదో కలిపారు, అది జంతువుల కొవ్వ ఇంకే రకమా, మనం సైంటిస్టులు కాదు, కానీ వాసన వస్తుంది, ఇది మాత్రం నెయ్యి కాదు అనే అభిప్రాయం రాష్ట్ర ప్రజలందరూ వ్యక్తపరిచారు. ఆ మాటనే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి కానివ్వండి, ఈ కూటమి నాయకులు మాట్లాడిన విషయం వాస్తవమే. అయితే సిట్టు దర్యాప్తులో తేలింది ఏమిటంటే, అందులో ఈ జంతువుల మరి కొవ్వు కలవపోయినా, ఆ నూనెలు కలవపోయినా, పామాయిల్లో ప్రాణాంతకమైనటువంటి బాత్రూంలో వాడేటటువంటి ఒక కెమికల్స్ కలిపి ఈ లడ్డూలు అసలు నెయ్యే లేదు. నెయ్యితో చేయాల్సినటువంటి పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూలో అసలు నెయ్యి అనేది 1% కూడా లేకుండా అన్నీ కూడా కెమికల్స్ తోటి తయారు చేసినారని చెప్పి ఈ రోజున సిట్టు దర్యాప్తులో తేలింది. దాన్ని వైవి సుబ్బారెడ్డి గారు, అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అంగీకరించారు. బొంకటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నైజం. ఆయన అలాగే మాట్లాడతారు, ప్రజలు నమ్మరు. ఇది కల్తీ కలిసిన మాట వాస్తవం. దీనికి ఫలితం ఆల్రెడీ అనుభవించారు. వాళ్ళకి ముందు చరిత్రలో పుట్టగతులు ఉండవు. అంటే ఇదే తరుణంలో ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో వాళ్ళనే డైవర్ట్ చేయడానికే వాళ్ళు అన్యాయంగా చంద్రబాబు అరెస్ట్ చేపిస్తూ ఉన్నాడు. అసలు ఎందుకు చంద్రబాబు ఇలా చేయటం కంటే రాజకీయ సన్యాసం తీసుకుంటాం మేలు, సీఎంగా రాజీనామా చేయటం మేలు అని చెప్పి కూడా వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి క్రూరుడు, ఇటువంటి యొక్క నీచమైన పనులు చేసేటటువంటి వాడు, అవినీతిపరుడు, నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడే ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడేశారు. పడేసి ఏం చెప్తున్నారు? అయ్యా నువ్వు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపో, నీకు ఒక మహత్తరమైనటువంటి 5 ఏళ్ళు నిన్ను సీఎంగా పరిపాలన చేసుకునే అవకాశం మేము ఇచ్చాం. ఈ రోజున చంద్రబాబు గారి హయాంలో అభివృద్ధి స్వర్ణాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రం పురోగమిస్తుంది. దీనికి నువ్వు అడ్డుకట్టాలు వేస్తున్నావు, ప్రతిదానికి మోకాలు అడ్డుతున్నావు. అందువల్ల నువ్వు రాజకీయ పార్టీని మూసేసుకొని నువ్వు వెళ్ళిపోయి బెంగళూరు వెళ్ళిపోయి, అయినా నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు ఉన్నట్లా, వారంలో ఒక 2 రోజులు ఉంటున్నావు, బెంగళూరు వెళ్తున్నావు, అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నావు. ఆ యొక్క రాజసౌధాల్లో ఏమైనా హంసతూలికల తలపాలపై రంభా ఊరసుల చెంత నృత్యకాల కేళీ విలాసాలలో తేలివాలాడుతున్నామో మాకైతే తెలీదు. కానీ 2 రోజులు మాత్రమే ఇక్కడ విజయవాడ వస్తావు. ఆ వచ్చినప్పుడు ఏదో రకంగా దుమారాన్ని లేపుతావు, ఏదో ఒక ఇష్యూ మీద 4 మాటలు మాట్లాడతావు,
ఆ రకంగా ఒక యాత్రలు చేస్తావు, నీ బల ప్రదర్శన కోసం బిర్యానీ ప్యాకెట్లు, గంజాయి ప్యాకెట్లు, సారా సీసాలు, డబ్బులు వెదజల్లి ఆ డబ్బులు కూడా నీకు 5 ఏళ్ల పరిపాలనలో సంపాదించుకున్నావు. ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి నువ్వు సంపాదించుకున్నావు. ఆ సంపాదించిన డబ్బులన్నీ కూడా యువత మీద చల్లేసేసి వాళ్ళని డబ్బుల ఆశ చూపి బల ప్రదర్శన చేస్తున్నావు. ఆ బల ప్రదర్శన చేసే సమయంలో మరి గుంటూరు బల ప్రదర్శనప్పుడు ఒక అతను చనిపోయాడు. మరి అట్లాగే ఇబ్రహీంపట్నం జోగి రమేష్ గారిని పలకరించడానికి వెళ్ళినప్పుడు 2 చనిపోయారు. మరి కనీసం నువ్వేం చెబుతున్నావు? ఈసారి 2.0లో నేను కార్యకర్తలను గౌరవిస్తాను, కార్యకర్తలదే రాజ్యం అని చెబుతున్నావు. మరి నీ కోసం వచ్చి, నీ బల ప్రదర్శన కోసం వచ్చి వాళ్ళు తను ఇచ్చిన సారా సీసాలు మత్తులో మరి ఆ విధంగా వాళ్ళు చనిపోయారు. మరి వాళ్ళని పలకరించే పని లేదా? నువ్వు ఎవరిని పలకరిస్తావు? నాయకులనేనా? ఆ నాయకుల పెళ్ళిళ్ళైనా, వాళ్ళ శాబ్దాలైనా, వాళ్ళ దినాలైనా వాళ్ళనైనా పలకరించేది నువ్వు? నీకోసం కష్టపడి, నీకు ఓట్లేసి, నీకోసం జైజేలు పలికేటటువంటి కార్యకర్తలను నువ్వు పలకరించవా? ఆ విధంగా వాళ్ళ శవాలను అట్ట వదిలేసేసి కనీసం పట్టించుకోకుండా ఆ కార్యక్రమం అయిపోయింది, నువ్వు బెంగళూరు వెళ్ళిపోయావు. అట్లాంటి నీకు రాజకీయాలు ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఎందుకని సార్ గతంలో మనం చూసిన పరకామణి కేసు కానీ, కింద గోవిందరావు స్వామి టెంపుల్ 50 కేజీలు దొంగతనం విషయం కానీ, ఎందుకని వైసీపీ హయాంలోనే ఇలా జరగటం, ఈరోజు సిట్టు విచారణ కూడా లడ్డూ కల్తీ అయిందని చెప్పి ఇలా జరగటం, అసలు ఎలా చోటు వైసీపీ నాయకులకి అసలు ఎలాంటి ఉందంటారు హిందూ మనోభావాల పట్ల? అది క్రైస్తవ పార్టీ అండి. అది క్రైస్తవులు క్రైస్తవ మతాన్ని పెంపొందించడం కోసం దాని ప్రచారానికి వాడుకునేటువంటి ఆ పార్టీ ఇది. మేము చూసాము. మేము కూడా 2019 నుంచి 24 వరకు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆఫీసులో కానివ్వండి, విజయసాయిరెడ్డి గారి ఆఫీసులో కానివ్వండి, అక్కడ జరిగే విధానాలన్నీ కూడా మేము గమనించాం. అది క్రిస్టియన్ మతాన్ని పెంచడం కోసం, హిందూ మతాన్ని భ్రష్టు పట్టించడం కోసం దీని వెనుక అసలు బలమైన ఒక కుట్ర కూడా ఉంది. ఏంటంటే ఈ ప్రసాదాన్ని కల్తీ చేసి తిరుపతి వెళ్తే కల్తీ ప్రసాదాలు తినాల్సి వస్తుందని భక్తులు మనోభావాలు దెబ్బతినటమే కాదు, భక్తులు భయపడి తిరుపతి రాకుండా మన హిందూ సాంప్రదాయం మీద గొడ్డలి దెబ్బ కొట్టడం అనేది వాళ్ళ మొదటి కర్తవ్యం. ఆ విధంగానే లడ్డూని కల్తీ చేశారు. పరకామణి కేసులో మరి ఆ విధంగానే మరి వాళ్ళ చెంచాగాళ్ళ చేత అక్కడ ఉన్నటువంటి డబ్బుని, సంపదని దోచుకున్నారు. ఇక్కడ ఒకటేనండి, ఆ దోచుకున్న అతను దొరికాడు. ఆ దొరికిన అతను ఏం చేశాడు? అతను ఆ ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు అతనికి సొంత ఇల్లు కూడా లేదు. మరి ఈ రోజున మరి 84 కోట్ల ఏమో నష్టపరిహారం కూడా కట్టాడు అతను. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు? ఒక చిరుద్యోగి అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురాగలిగాడు? దీన్ని బట్టి అర్థం చేసుకోండి. వాళ్ళకి అవకాశం ఉన్న కాలాల్లో ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా అవినీతి చేసి వాళ్ళు సంపాదించుకోవడం ధ్యేయం. రెండోది ఏంటంటే హిందూ మతాన్ని భ్రష్టు పట్టించడం, హిందూ మతాన్ని తగ్గించడం, క్రైస్తవ మతాన్ని పెంచడం.